ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి ఇక రాబోయే రోజులన్నీ నీవే. ఒక్కసారి నీ సాయి చెప్పేది విను బిడ్డా, తప్పక ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, బాబాగారి సందేశం ఏంటో విందామా? తల్లి, ఇది నీకైన రోజు. నిర్లక్ష్యం చేయకుండా ఒక్కసారి నీ సాయి చెప్పేది విను. నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు కదా. ఎన్నో రాత్రులు కంటి మీద కునుకు లేకుండా ఉన్నావు. ఒక్కొక్కసారి అయితే కన్నీటితోనే గడుపుతున్నావు. కానీ ఈరోజు నీకైనది బిడ్డా. ఈ రాత్రి నీకోసమే నేను తీసుకొచ్చాను. నీ సాయి మాటలు విని ప్రశాంతంగా నీ రోజును మొదలుపెట్టమ్మా. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా? నీకు నిద్ర రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు చిన్న చిన్న కారణాలకే ఎక్కువ భయపడిపోతున్నావు. ప్రతిదానికి ఎక్కువ ఆలోచిస్తున్నావు. నేను చేసింది తప్పా? నేను ఎవరినైనా బాధ పెట్టానా? ఎవరికైనా ద్రోహం చేశానా? అందుకేనేమో నేను ఇలా శిక్షింపబడుతున్నాను అని అనవసరంగా ఆలోచిస్తున్నావు. కానీ నువ్వు ఒక్కొక్కసారి నా దగ్గరకు వచ్చి, బాబా, నేను ఏం చేశాను? ఎందుకు నాకు ఇంతలా బాధ పెడుతున్నారు అని చెప్పి బాధపడుతున్నావు. తెలుసో తెలియక చేసిన తప్పులకు మన్నించు తండ్రి అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదా. నేను నిన్ను క్షమించేశాను బిడ్డా. తప్పక నిన్ను మన్నిస్తాను. నువ్వు నా కన్ను లాంటి దానివి. నేను ఎప్పుడూ కూడా నిన్ను శిక్షించను అని గుర్తుంచుకో. మనస్సాక్షితో పోరాడే నీ మనసును నా గుడిలాగా చూసుకుంటాను. నువ్వు చేసే ఏ పని కూడా తప్పు కాదమ్మా. నువ్వు కావాలని తెలిసి ఏ తప్పు చేయలేదు. అది నాకు తెలియకుండా చేసింది ఏమీ లేదు బిడ్డా. నువ్వు చేసేవన్నీ నాకు తెలుసు. కొన్ని కొన్ని తప్పులు అవి నీకు తెలియకుండా నీ ప్రమేయం లేకుండా జరిగిపోతున్నాయి. అందులో నీకేం తప్పు లేదులే తల్లి. కాబట్టి నేను నీకు ఇచ్చే తీర్పు ఏంటో తెలుసా? నువ్వు చేసింది తప్పు కాదమ్మా. నువ్వు తప్పు చేశావని బాధపడకు. జరిగిందంతా నీ సాయికి తెలుసని నమ్ము తల్లి. ఎప్పుడూ కూడా పశ్చాత్తాపంలోనే ఉండకు. ఒక్కసారి పశ్చాత్తాపపడితే చాలు కదా. ఇక జీవితమంతా అలానే ఏం ఉండనవసరం లేదు. ఒకవేళ నువ్వు తప్పు చేసి ఉంటే ఆ తప్పునన్నీ నేను మన్నించేస్తానులే. నువ్వు నా బిడ్డవు కదా. అలాంటి నిన్ను ఎప్పుడూ కూడా నిన్ను నేను తప్పుదారిలో నడవనివ్వను. నేను ఎప్పుడూ నీ చెయ్యి పట్టుకొని నిన్ను మంచి దారిలో నడిపిస్తాను. ఇది నీ సాయి తండ్రి బాధ్యత తల్లి. ఇక నువ్వు ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ప్రశాంతంగా ఉండు. నువ్వు ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. ఇప్పుడు నీ మనసు నెమ్మది లేనందువలన నీకు నిద్ర రావడం లేదు. అందుకే నువ్వు నిన్ను ఇతరుల దగ్గర తక్కువ చేసుకుంటున్నావు. ఇక అవన్నీ మర్చిపో బిడ్డా. రాబోయే రోజులన్నీ నీవే. ఇంకా నీ మనసులో దిగులు ఉంది కదా. నీ కోరిక నేను తీరుస్తానా లేదా అని ఎప్పుడూ దిగులుతో ఉంటూ అదే ఆలోచనలతో ఉంటావు. అసలు ముందు ఆ దిగులు వల్లనే నీ కంటికి నిద్ర రావడం లేదు బిడ్డా. దానికి కూడా నేను ఒక దారి చూపిస్తాను. ఈ రాత్రి కొన్ని మార్పులు జరుగుతాయి. రేపు ఉదయానికి నీ జీవితంలో కొన్ని మంచి మార్పులు జరిపిస్తాను. నేను నీకు ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను కదా. ఏదైనా జరగడానికి ఒక మంచి సమయం రావాలని. ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. ఈ రాత్రికి నీ కష్టాన్ని తీర్చి నీ మనసులో ఉన్న భారానికి, దిగులుకి ఈరోజే ఆఖరి రోజు. రేపు ఉదయం నీ జీవితంలో ఒక మంచి వెలుగు వస్తుందమ్మా. నువ్వు ఒక్కొక్కసారి ఆలోచనలతోనే నిద్రిస్తావు. ఈ ఆలోచనలతోనే రేపటి రోజు ప్రారంభించు. అప్పుడు నీకే అర్థమవుతుంది నీ కోరికలన్నీ నెరవేరాయి అని. ఆ క్షణం నువ్వు నా మనసులోని కోరికలన్నీ తీరాయి తండ్రి అని ధన్యవాదములు చెబుతావు. నేను అనుకున్నదన్నీ సాధించగలుగుతున్నాను. నా సమస్యలు తీరాయి అని నువ్వే తెలుసుకుంటావు. ఎందుకంటే నేను నీకు ఎప్పుడూ చెబుతున్నాను కదా.
మంచి ఆలోచనలు, అనుకూలమైన పనులు చేస్తుంటే అంతా మంచిగానే జరుగుతుంది అని, నీకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి అని అనుకుంటున్నావా? ఆ సమయం ఎప్పుడో ఆరంభమైంది. నీ అంతట నువ్వే నన్ను పూజిస్తున్నాను అని అనుకుంటున్నావు. అది కేవలం నీ భ్రమ మాత్రమే తల్లీ. నేను నిన్ను నా బిడ్డగా ఎంచుకున్నాను. కాబట్టి నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు. నా మాటలు, సందేశాలు వినగలుగుతున్నావు. నీ పుణ్యకాలం, నీకైన కాలం వచ్చేసింది. నీకు ఏది కావాలో అది ఇచ్చే నీ సాయి తండ్రిని నేనే అని గుర్తుంచుకో. అన్నిటికీ ఫలితం దక్కుతుంది బిడ్డా. అంతవరకు మాత్రమే నిన్ను ఎదురు చూడమంటున్నాను. జీవితాంతం కాదు కదా. ఆ విషయం నీకు తెలుస్తుంది. తప్పకుండా త్వరలోనే నీకు నిజ నిజాలు తెలుస్తాయి. నువ్వు నిద్రపోయేటప్పుడు నీ సాయిని తలుచుకో. తప్పకుండా నీకు మంచే జరుగుతుంది. నువ్వు దిగులుగా ఉంటే నీకు నేను ఎలా సంతోషాన్ని ఇవ్వగలను చెప్పు? నువ్వు కూడా ఆనందంగా ఉండు. అప్పుడే నాకు ఆనందం. నీకు ఏం చేయాలో అది నేను తప్పకుండా చేస్తానమ్మా. ఇక ప్రతి రాత్రి నెమ్మదిగా నిద్రించు. అప్పుడు ఉదయాన్నే నీకై నువ్వే గుర్తిస్తావు. ఇక రాబోయే రోజులన్నీ నీవేనని, ఇక రేపటి రోజు కూడా నీదేనని. ఇకనైనా ప్రశాంతంగా ఉండు బిడ్డా. నీ సాయి తండ్రి చెప్పింది అర్థమైంది కదా. ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.